రోడి చేపల కూర. అది ఒక చలికాలపు తెల్లవారుజాము. రాంపురం గ్రామం మంచు ముసుగులో వణుకుతోంది. కోడి పుంజు కూత వేయకముందే మల్లేశం తన ఇంటి ఆరు బయటున్న అరుగు మీద గొంగలి కప్పుకుని కూర్చున్నాడు. పక్కనే గంగమ్మ కూడా చలికి ముడుచుకుని పోయి కూర్చునుంది. ఏవండి, వింటున్నారా? ఈ చలికి వేడి వేడి అన్నంలో చేపల పులుసేసుకుని తింటే ఎలా ఉంటుందో కదా. నిన్న తిన్నాం, మొన్న తిన్నాం, అయినా సరే నా మనసు చేపల పులుసు మీద నుంచే వెళ్ళడం లేదండి. నిజమే గంగమ్మ, నా పరిస్థితి కూడా అంతే ఉంది. రాత్రంతా నిద్రలో కూడా ఆ కొర్రమీను ముక్కలే కళ్ళ ముందు తిరుగుతున్నాయి. నిన్న వండిన కూరలో ఒక్క చుక్క పులుసు కూడా మిగలకుండా ఊడ్చి పాడేశాంగా. నాకైతే ఈరోజు కూడా చేప తెచ్చుకోవాలనిపిస్తుంది. అదేనండి, నేను కూడా అంటున్నాను. నిన్న తిన్నాం కదానని ఆపుకోవడం మన వల్ల అయ్యే పని కాదు. ఈ రోజు కూడా రేవుకెళ్ళి ఒక పెద్ద కొరమీనను పట్టుకురండి. చింతపండు పులుసు దట్టించి బెల్లం ముక్క వేసి నేను వండుతుంటే ఆ వాసనకి ఊరంతా నోరెళ్ళబెట్టాలి. కానీ ఒక్కరికి ఒక్క ముక్క కూడా ఇవ్వకూడదు. అది మన ఇద్దరికే. శభాష్ గంగమ్మ, నా మనసులో మాట చెప్పావు. అప్పుడే మంచులో జాలర్లు పడవలు తెస్తున్నారు. నేనెళ్ళి ఏ కోటయ్య వల్లోనో పడ్డ పెద్ద చేపను పట్టుకొస్తాను. నువ్వు వంటింట్లన్నీ సిద్ధం చెయ్యి. కానీ చూడు, ఎవరికీ తెలియకూడదు. మల్లేశం తన పాత గొంగల్ని భుజాన వేసుకుని గోదావరి రేవుకి బయలుదేరాడు. చలిని లెక్క చేయకుండా చేపల ఆశతో అడుగులు వేస్తున్నాడు. మల్లేశం చలికి వణుకుతూ చేతులు రాచుకుంటూ, అబ్బబ్బా, ఏం చలిరా బాబోయ్, ముక్కు పుట్టాలు గడ్డగట్టిపోతున్నాయి. ఒరే కోటయ్యా, ఏమన్నా మంచి కొరమేన పడిందా? ఈ చలిలో వేడివేడి పులుసు వండుకొని తలుపులేసుకొని తింటే ఆ తృప్తే వేరు. ఇదిగో మల్లేశం బావా, ఇప్పుడే పడింది. అచ్చ నీ చేతంత పెద్ద కొర్రమేను, కానీ ధర మాత్రం 3 రూపాయల పైనే పడుద్ది. మల్లేశం చేపను చూసి కళ్ళు మెరిసిపోయి, 3 రూపాయలా? పక్కూరు సంతలో 2.5కే ఇస్తున్నారుగా. సర్లే, ఈ చెరువులో మళ్ళీ సంతకెవరు వెళ్తారు? ఇదిగో 3 రూపాయలు. ఎవరికీ కనిపించకుండా ఆ గడ్డిలో చుట్టిచ్చే. మళ్ళీ ఆ సుబ్బయ్య గారు చూశాడంటే ఆడు కూడా పోటీకి వస్తాడు. అడుగులో అడుగేసుకుంటూ దొంగలా ఇంటికి చేరుకోవాలని చూస్తున్నాడు. పొగమంచు కమ్ముకుని ఉండడంతో ఎవరూ చూడలేరని ఆయన ధైర్యం. కాని సరిగ్గా మలుపు తిరిగేసరికి అటు నుండి సుబ్బయ్య ఎదురొస్తున్నాడు. మల్లేశం గుండె ఒక్కసారిగా కుబేలుమంది. మల్లేశం తన మనసులో, ఓరి నాయనో, ఎవడైతే ఎదురు పడకూడదనుకున్నానో ఆ సుబ్బయ్య గడే తగులుకున్నాడు. వీడి ముక్కు రాబందు ముక్కు కంటే డేంజరు. ఇప్పుడు ఈ నుంచి ఎట్ట తెప్పించుకోవాలి? ఏమన్నా అంటే ఏంటి బావా మూట అని ఆరాధిస్తాడు. మల్లేశం తలదించుకుని వెళ్ళిపోదామని చూస్తుంటే సుబ్బయ్య గట్టిగా పిలిచాడు. ఓయ్ మల్లేశం, ఎక్కడికి వెళ్తున్నావు ఈ చల్లో? ఆగి వెళ్ళు, నన్ను చూడనట్టు వెళ్ళిపోతున్నావేంటి? మల్లేశం కంగారుగా ఆగి నవ్వుతూ, అబ్బే అదేంలే సుబ్బయ్య, ఈ మంచులో కళ్ళు సరిగా కనిపించట్లా. అలా పొలం దగ్గరికి వెళ్ళొస్తున్నాను. పొలం దగ్గరికా? ఈ చలిలో పొలం దగ్గర ఏం పనుంది బావా? నిజం చెప్పు. గోదావరి రేవుకి చేపల కోసం వెళ్ళావా ఏంటి? ఆ గడ్డి మూట్లో ఏముంది? చేపలా? నా మోకం. ఇదిగో మా ఇంటి పక్కన బర్రుందిగా, దానికి మేత కోసం గడ్డి తెస్తున్నాను. కోటయ్య కట్టిన గడ్డిది. బర్రెకా? నీకు బర్రెల్లేవుగా మల్లేశం. నీదెప్పుడు ఇదే వరుస, ఏదోటి దాయాలని చూస్తావు. మల్లేశం కాస్త కోపంగా, నాకు లేకపోతేనే మా పక్కూరి చుట్టాల బర్రె మా ఇంట్లోనే ఉంది. అయినా నీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముంది? టైం అయిపోతుంది, గడ్డారిపోతే బర్రెదెందో. మల్లేశం విసుగ్గా అక్కడి నుండి వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఒక పెద్ద నిట్టూర్పు విడుస్తాడు. మల్లేశం తన మనసులో, అబ్బబ్బో, కొద్దిగా తప్పించుకున్నాను. లేకపోతే వాడు ఆ గడ్డిప్పి చూసేవాడే. ఆ చేపను చూస్తే గుంజుకునేవాడు. ఈ నప్పయ్య అనాలి, త్వరగా ఇంటికి చేరాలి. మల్లేశం తలుపు కొట్టడంతో, గంగమ్మా, ఓ గంగమ్మా, త్వరగా తలుపు దీవే. బయట సుబ్బయ్య గడు తగిలాడు. ఆడిక్కడికి రాకముందే ఈ చేపను లోపలికి తెచ్చేయాలి. ఏంటండి ఈ హడావడి? ఎవరైనా తరుముకొస్తున్నారా ఏంటి? తరుముకొస్తున్నారా ఏంటే? ఆ సుబ్బయ్య గారిని దప్పించుకునే వస్తున్నాను. వామ్మో, ఆ సుబ్బయ్యనా? మరి ఎలా వచ్చారండి? ఎలాగోలా ఏదో ఒకటి చెప్పి తప్పించుకొచ్చానులే గాని ఆడి రాకముందే ఈ చేపను లోపలికి పట్టుకెళ్ళు. ఇదిగో చూడు, కొర్రమీను. ఈ రోజు చలి విపరీతంగా ఉందిగా, నువ్వు అద్భుతంగా పులుసు పెడితే మనిద్దరం కలిసి ఆరగిద్దాం. కానీ ఓ నిబంధన, ఆ పక్కింటి సుబ్బమ్మ ముక్కుకి వాసన తగలకూడదు. అమ్మో, ఎంత పెద్ద చేపండి! మీరేం భయపడకండి. నేను వంటింటి కిటికీలన్నీ మూసేస్తాను. ఆ పొగగొట్టం మీద తడిగోని సంచి కప్పుతాను. వాసన బయటికి పోకుండా వంట చేస్తాను. గంగమ్మ వంట మొదలుపెట్టింది.
చేప ముక్కల్ని శుభ్రం చేసి మట్టి కుండలో చింతపండు పులుసు కారం పసుపు దట్టించి పొయ్యి మీద పెట్టింది. ఆవకాయ నూనెతో తాలింపు వేయగానే ఆ వచ్చే వాసన అబ్బబ్బబ్బ ఇల్లంతా వ్యాపించింది. మల్లేశం ముక్కు ఆడిస్తూ, ఏ గంగమ్మ, వాసన మామూలుగా రావట్లేదు. ఇది ఖచ్చితంగా సుబ్బమ్మ ముక్కుకి తగులిద్ది. త్వరగా కానివ్వు. నేనన్నీ మూసేశానండి. పులుసు మరుగుతోంది. ఆ ముక్కలు ఉడుకుతుంటే వచ్చే శబ్దం చూడండి, సంగీతంలా ఉంది. అదే సమయంలో బయట తలుపు దగ్గర ఎవరు దగ్గర శబ్దం వినిపిస్తుంది. అది సుబ్బమ్మ. సుబ్బమ్మ బయట నుండి, గంగమ్మోయ్, లోపలేమైనా చేపల పులుసు వండుతున్నావా ఏంటి? నా ముక్కుకి రావులపాలెం కూడలిలో వచ్చిన వాసన లాంటి తగులుతోంది. మల్లేశం కంగారుగా మెల్లగా, వచ్చేసింది. రాబందు ముక్కు వచ్చేసింది. గంగమ్మ, ఆ పొయ్యి ఆర్పై నీళ్లు జల్లు. గంగమ్మ బయటికి అరుస్తూ, లేదమ్మా సుబ్బమ్మ గారు, చలికి కొంచెం పాత మిరపకాయలు వేయించి పచ్చడి చేస్తున్నారు. ఆ ఘాటు నీకు అలా అనిపించిందేమో. సుబ్బమ్మ ఎలాగోలా సమాధానం విని వెళ్ళిపోయింది. అది చూసి మల్లేశం ఊపిరి పీల్చుకున్నాడు. అమ్మయ్యా, వెళ్ళిపోయింది. గంగమ్మ, త్వరగా గిన్నెలు తీసుకురా. ఆకలికి ప్రాణం పోయేలా ఉంది. ఆ ముక్కలు చూస్తుంటే ఆగలేకపోతున్నాను. చిత్తమండి, ఇప్పుడే వడ్డిస్తాను. వేడి వేడి అన్నం గొంతుల నుండి అలా జారిపోవాలంతే. గంగమ్మ విస్తర్లు వేసి వేడివేడి అన్నం పెట్టింది. మల్లేశం ఆ చేపల కుండని దగ్గరికి లాక్కొని ఒక పెద్ద ముక్కను గరిటెతో తీసి తన పళ్ళెంలో వేసుకోబోయాడు. ఆవిర్లు కక్కుతున్న పులుసు వాసన ఇల్లంతా నిండిపోయింది. సరిగ్గా ముక్క అన్నం మీద పడే సమయంలో బయట తలుపు మీద పెద్ద దెబ్బ వినిపించింది. మల్లేశం గరిట గాలిలో ఆపేసి, వామ్మో, ఎవడు ఈ టైంలో? గొంతెక్కడో విన్నట్టుందే. గంగమ్మ కంగారుగా, అయ్యో, ఇది మా తమ్ముడు వెంకన్న గొంతులా ఉందే, వాడిప్పుడే రావాలా? వెంకన్న బయట నుండి, బావా, నేను వెంకన్నని. ఈ చలికి కాలు కదలటంలా. త్వరగా తలుపు తీయండి. మల్లేశం విసుగ్గా, అబ్బా, ఈ ప్రపంచంలో మమ్మల్ని ఎవ్వరూ ప్రశాంతంగా తిన్నెవరా? నిన్న సుబ్బమ్మ, ఈరోజు ఎంకన్నగాడు. గంగమ్మ, ఈడి తిండికి పులిలాంటోడు. ఒక్క ముక్క కూడా మిగలనివ్వడు. ఈడు మనల్ని అస్సలు తిన్నివ్వడు. నిజమేనండి, వాడొస్తే కొండ ఖాళీ చేసేదాకా వదలడు. ఇప్పుడేం చేద్దాం? ఆ పల్లెం కింద దాచమంటారా? వద్దు, వాసన పట్టేస్తాడు. త్వరగా ఆ కొండ లోపల పెట్టుకెళ్ళు. ఆ పాత పెట్టెలో పెట్టి పైన గొంగలి గప్పు. వాసన బయటికి రాదు. నేను వెళ్ళి ఏదోటి చెప్పు, ఆపుతాను. మల్లేశం తలుపు తీశాడు. వెంకన్న చలికి వణుకుతూ లోపలికొచ్చాడు. మల్లేశం ఆయనకి చలిమంట దగ్గర పీట వేశాడు. కాని వెంకన్న ముక్కు చాలా తీక్షణమైనది. బావా, ఈ చలి రాత్రి మీ ఇంట్లో ఏదో మంచి వంట వాసన వస్తున్నట్టుందే. చేపల పులుసే కదూ? చేపలా? మా ఇంట్లో ఎక్కడివి బావా? నీకు మంచు వల్ల భ్రమ కలుగుతుంది. మేమేదో చద్దన్నంలో ఆవకాయ నంచుకుందాం అనుకుంటున్నాం. అవునా? కానీ వాసన మాత్రం అచ్చం కొరమీని పులుసులాగే ఉంది. సరేలే, చద్దన్నమైనా పర్లేదు. ఆకలి దంచేస్తుంది, పెట్టండి. రాత్రి 10 గంటలయ్యింది. మల్లేశం పెంచుకుంటున్న పిల్లికి ఆ చేపల వాసన తగిలింది. గంగమ్మ, అందరూ నిద్రపోతున్నారు. ఆ పెట్టెలో నుంచి కూడా కొండది. మనం మెల్లగా తినేద్దాం. వీళ్ళు గదిలోకి వెళ్లేసరికి పిల్లి ఆ పెట్టె మీదున్న గొంగల్ని లాగేసి కుండ బోర్లించింది. పులుసు మొత్తం పెట్టి నిండా వలికిపోయింది. అమ్మో, ఏంటి శబ్దం? పిల్లి వెళ్ళిపోయిందే ఏంటి? నా కొరమీ నాశనం అయిపోయింది. వెంకన్న లాంతరు వెలిగించి నవ్వుతూ, ఓహో బావా, నీ ఆవకాయ పచ్చడి పిల్లి నోటికి చిక్కిందా? అబ్బా, ఏం వాసన బావా! చేపల పులుసు పెట్టెలో ఎందుకుంది? మల్లేశం సిగ్గుతో తలదించుకున్నాడు. తన స్వార్థం వల్ల ఉన్న కూర నేలపాలైంది. చూసావా బావా, పంచుకుని తింటే రుచి పెరుగుద్ది. కాని ఇట్ట దాచుకుని తింటే ఆఖరికి అది పిల్లి పాలవుతుంది. ఎప్పటికైనా నీ పిసినారితనాన్ని వదిలి. నిజమే బావా, నా కళ్ళు ఇప్పుడు తెరుచుకున్నాయి. ఈ చేప కోసం నేను ఎన్ని అబద్ధాలాడాను, ఎంతమందిని మోసం చేయడానికి చూశాను. ఆఖరికి నా సొంత బావమరిదివైన నిన్ను కూడా ఆకలితో పడుకోబెట్టాలని చూశానుగా. ఈ పిసినారితనం మనిషిని ఎంత దిగజారుస్తుందో ఈరోజు అర్థమైంది. మట్టిలో పుట్టిన మనిషివి, మట్టిలో పుట్టిన చేప కోసం ఇంతలా దిగజారకూడదు. ఈ చలిరాత్రి నాకొక గొప్ప పాఠం నేర్పించింది బావా. దాచుకున్నదేదీ మనకి దక్కదు. పంచుకున్నది మాత్రమే మన ఆత్మకి తృప్తినిస్తుంది. ఆ పిల్లి తిన్నది చాప మొక్కని కాదు, స్వర్గాన్ని. గంగమ్మ, ఇంకా ఆలస్యం చేయకు. ఉన్న చద్దనం తీసుకురా. అందరం కలిసి ఒకే కంచంలో ఆనందంగా తిందాం. అప్పుడే ఈ కడుపులో ఆకలి, మనసులోని భారం రెండూ తగ్గుతాయి. రేపు ఉదయమే రేవుకెళ్ళి అందరి కోసం ఒక పెద్ద చేప పట్టుకొస్తాను. ఆ రాత్రి వారు చేపలు కూడా తినకపోయినా పంచుకొని తినడంలో ఉండే ఆనందాన్ని పొందారు. ఈ కథలో నీతేంటంటే,
అత్యాస, స్వార్థం మనిషిని ఇబ్బందుల్లోకి నెడుతాయి. ఉన్నది నలుగురితో పంచుకుని తినడంలోనే నిజమైన ఆనందం, తృప్తి ఉంటాయి. ముసలవ్వ కోడి కూర. ఒక ఊరిలో అంజవ్వ, తన మనవడు మల్లయ్య ఊరి చివరన గుడిసెలో ఉంటారు. ఆ గుడిసె ఊరి చివర ఉండడం వలన వీరికి కరెంటు సదుపాయం లేక లాంతర్ సహాయంతో జీవనం సాగిస్తూ ఉంటారు. ఒకరోజు ఉదయాన్నే మల్లయ్య నిద్రలేచి అంజవ్వతో, అవ్వా, నేను కోళ్ల ఫాన్లోకి పనికెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త. నేను జాగ్రత్తగానే ఉంటాన్రా, ఇంట్లో ఉండేదానిని, పనికెళ్లేది నువ్వే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా అలాగే అవ్వా. అంటూ జమీందార్ కోళ్ల ఫాములోకి పనికి వెళ్తాడు. వెళ్ళగా జమీందార్ మల్లయ్యను చూసి, ఎరా మల్లయ్య, అయ్యా, ఈరోజు ఇంకో 100 కోళ్లు మన ఫాన్లోకి రాబోతున్నాయి. వాటిని జాగ్రత్తగా భద్రపరచు. అలాగే మన గ్రామంలోని ఆడవాళ్ళు ఓ 2 పనిలోకి వస్తారు, వాళ్ళకి పనులు పురమాయించు. అట్టగేనయ్యా. అంతేకాదు, వచ్చిన కోళ్లు ఒకదానికొకటి దూరం ఉండేటట్టు చూడు, లేకపోతే తొక్కుకొని చేస్తాయి. అట్టగేనయ్యా అని అనగా జమీందారు గారు వెళ్తారు. మల్లయ్య ఫామ్లో కోడిగుడ్లను ఒక దగ్గర పోగు చేస్తూ ఉండగా అంతలో 2 ఆడవాళ్లు పనివాళ్లు రావడంతో, రంగమ్మా, నువ్వు ఈ ఫామ్ మొత్తం శుభ్రంగా ఊడ్చి నీటితో కడిగి, అలాగే చంద్రమ్మ, నువ్వు కోళ్ళకి మేతయ్యి. కొంచెం సమయం తర్వాత జమీందారు గారు వస్తారు, ఆయన వచ్చేలోపు ఎవరి పనులు వాళ్ళు పూర్తి చేయండి. అలాగే మల్లయ్య అని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంతలో కోళ్ల బండి వస్తుంది. డ్రైవర్ బండి దిగి మల్లయ్యతో, ఏమండి, ఇది జమీందార్ గారి ఫామ్ ఇదేనా? అవునండి. కోళ్ళు వచ్చాయండి, లెక్క చూసుకోండి అని అనడంతో ట్రాలీలో ఉన్న కోళ్లను మల్లయ్య లెక్కించి, సరిగా ఉన్నాయ్యా అని అనడంతో ట్రాలీ డ్రైవర్ కోళ్లను దించి వెళ్తాడు. మల్లయ్య వాటిని ఫామ్లో భద్రపరుస్తాడు. అంతలో జమీందార్ గారు వస్తారు. మల్లయ్య, కోళ్ళని సరిగ్గా చూసావా? అయ్యా, సరిగ్గానే ఉన్నాయి. సరే మల్లయ్య, నువ్వింటికెళ్ళు, రాత్రికి పుల్లయ్య కాపులాగా వస్తాడులే. అయ్యా, పుల్లయ్యని కోళ్ళకి మేతేసి నీళ్లు పెట్టమనండి, మళ్ళీ మర్చిపోతాడు ఏమో. అలాగేలేరా అనగా మల్లయ్య ఇంటికి వెళ్తాడు. మల్లయ్య వెళ్ళగా అంజవ్వ చూసి, ఏంటయ్యా ఈరోజు ఎంత ఆలస్యమైంది? ఈరోజు ఫామ్లోకి 100 కోళ్ళు వచ్చాయి, అవి దించి లెక్కెట్టేసరికి ఆలస్యమైందిలే. సరేగాని కడుపులో ఎలకలు బడగడుతున్నాయి, ఏం వంట చేసావవ్వా? ఏముందిరా, ఇంట్లో కాస్త ఊరగాయ పచ్చడి ఉంది, దానితో సర్దుకుపోవడమే. అయినా కాని ఒరే మనవడా, నాకు కోడి మాంసం తినాలని ఉందిరా, కాస్త మీ జమీందారు గారిని ఒక కోడి అడగొచ్చు కదరా. ఏంటవ్వా అడిగేది? అయినా మన పట్ల నమ్మకంగా ఉన్నాడని మనం అది అలసిగా తీసుకొని కోడిని అడిగామంటే అందరిలాగే మనం కూడా అనుకుంటాడు. ఏదో తినాలని కోరికతో అడిగానులేరా, సరేరా, ఉన్న దాంట్లోనే సర్దుకుని తిందాం అని ఊరగాయ పచ్చడితో భోజనం చేసి పడుకుంటారు. ఇది ఇలా ఉండగా కోళ్ల ఫామ్లోకి పుల్లయ్య కాపలాగా వస్తాడు. అతనితో, పుల్లయ్య, ఇంతకుముందే కొత్తగా 100 కోళ్ళు వచ్చాయి, వాటిని కొంచెం కనిపెట్టుకుంటూ ఉండు. ఎందుకంటే చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాయిగా, చచ్చిపోయే ప్రమాదం ఉంది. అట్టగేనయ్యా, మీరు నీ క్షేపంగా వెళ్ళండి. సరే, వెళ్ళొస్తాను, జాగ్రత్తగా చూసుకో అని వెళ్తాడు. పుల్లయ్య కోళ్లకు నీళ్లు పెట్టి కొంతసేపటికి పడుకుంటాడు. కొంత సమయానికి కోడి అరిచినట్లుగా వినిపించింది. పుల్లయ్య తన మనసులో, ఏంటో ఈ బడుకోవు నన్ను బడుకోనివ్వు అని అనుకుంటూ చూస్తూ ఉండగా పడుకుంటాడు. మరుసటి రోజు జమీందార్ గారు పుల్లయ్య నిద్రలేవడం చూసి, పుల్లయ్య, కోళ్ళనేమైనా పట్టించుకునేదుందా, నిద్రపోవడమేనా అని కోళ్ల వంక చూడగా 3 కోళ్లు కనిపించవు. అంతలో, పుల్లయ్య, నిన్న దిగిన కోళ్లలో 3 కోళ్లు కనిపించటంలా, ఏమైపోయినాయి అని అనగా, ఏమోనయ్యా, నేను చూడలేదు మరి. ఏమో అయ్యా, చూడలేదంటవేంటి? నువ్వు వాటిని జాగ్రత్తగా చూస్తావనేగా కాపలాగా పెట్టుకుంది. నువ్విలా ఒళ్ళు మర్చిపోయి నిద్రపోయావుగా, ఎవరో వచ్చి కాజేసుంటారు. ఇలా నిర్లక్ష్యంగా ఉంటే ఎలారా? మల్లయ్య చూడు, వెళ్తా వెళ్తా నాకే జాగ్రత్తలు చెప్తాడు. క్షమించండి అయ్యా. క్షమించడం కాదు, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో అని కోపంతో ఇంటికి వెళ్తాడు. మల్లయ్య ఫామ్ దగ్గరికి పనికి వస్తాడు. వచ్చి, పుల్లయ్య, ఇంక నువ్వు వెళ్ళలే, నేను వచ్చానుగా, ఇంటికెళ్ళు అని అనగా, అలాగే మల్లయ్య అంటూ బాధగా వెళ్తూ ఉంటాడు. అది గమనించిన మల్లయ్య, ఏంటి పుల్లయ్య, ఏదోలా వెళ్తున్నావు?
జమీందార్ గారు ఏమైనా అన్నారా ఏంటి? అదేం లేదు మల్లయ్య. సరే, నాకు ఆలస్యం అవుతుంది, నేను వెళ్తాను అని పుల్లయ్య ఇంటికి వెళ్ళిపోతాడు. మల్లయ్య రోజులాగానే ఫామ్లో కోళ్ల పని చూసుకుంటాడు. అలా చూసుకుంటూ ఉండగా కోళ్లను కొనడానికి సీనయ్య వస్తాడు. వచ్చి మల్లయ్యతో, మల్లయ్య, జమీందార్ గారు ఎక్కడికి వెళ్లారు? నాకొక 10 కోళ్లు కావాలి. ఇంట్లో చిన్న కార్యక్రమం ఉంది. కొంచెం సేపు ఉండండి అయ్యా, అయ్యగారు వచ్చేయాలయింది అని అంటాడు. అలాగేనంటూ కూర్చుంటాడు. అంతలో జమీందారు వస్తాడు. సీనయ్య, ఏంటిలా వచ్చావు? అయ్యా నమస్కారం. నమస్కారం. జమీందారు గారు, నాకు 10 కోళ్లు హోల్సేల్గా కావాలండి. ఇది హోల్సేల్ ఫామ్ గదా, నీకేమి ఇబ్బంది ఉండదులే. కాస్త రూపాయి అటు ఇటుగా ఇస్తానులే గాని తీసుకో. తెలిసినవాడివి. ₹1 ఎవరు తింటే ఏం పోయింది? మల్లయ్య, కొత్త కోళ్లలో 10 కోళ్లు తీసి సీనయ్యకివ్వు. అట్టగేనయ్యా అని 10 కోళ్లు ఇస్తాడు. ఎంతండి? మొత్తం 10 కోళ్లు కాబట్టి కోడి ₹10 చొప్పున. ఒక్కొక్క కోడి ₹10 అంటే ₹100 అయింది. అలాగేనండి, ఇదిగోండి డబ్బు అని డబ్బు జమీందారికిచ్చి వెళ్తాడు. మల్లయ్య, 100 కోళ్లలో ఈ 10 పోగా రాత్రి 3 పోయినాయి. ఇంకా 87 కోళ్లుంటాయి. అయ్యా, రాత్రి సమయంలో కూడా కోళ్లను కొనటానికి కొనుగోలుదారులు వస్తున్నారా? వచ్చారులే. సరే గాని పుల్లయ్య వస్తున్నాడు అనుకుంటా, నువ్వు వెళ్ళు. అలాగే వచ్చేటప్పుడు మీ అవ్వని తీసుకొనిరా. ఫామ్ చుట్టూ గడ్డి పెరిగింది, దాన్ని శుభ్రం చేయాలి. అలాగేనయ్యా అంటూ వెళ్తాడు. పుల్లయ్య ఫామ్ దగ్గరికి వస్తాడు. కోళ్లను చూసుకోవడం, నీళ్లు పెట్టడం వంటివి చేస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా మల్లయ్య ఇంటికెళ్లి అంజవ్వతో, అవ్వా, రేపు జమీందార్ గారు నాతో పాటు నిన్ను కూడా తీసుకురమ్మని చెప్పారు. ఫామ్ చుట్టూ గడ్డి బాగా పెరిగింది, ఆ గడ్డంతా శుభ్రం చెయ్యాలి. అలాగేరా, వెళ్దాం అని గదిలోకి వెళ్తాడు. ఫామ్ దగ్గరున్న పుల్లయ్య తన మనసులో, నిన్న 3 కోళ్లు ఏమైపోయినట్టు? నేను అప్పటిదాకా మెలకుతోనే ఉన్నాను. అలా పడుకునేసరికి ఆ 3 కోళ్లు ఏమైపోయినాయో అర్థం కాల. జమీందార్ గారు అనవసరంగా నా మీద కోపడ్డారు అంటూ బాధపడుతూ ఉంటాడు. ఇవైనా లెక్కించుకుందాం, జమీందార్ గారికి లెక్క చెప్పాలిగా అని లెక్కిస్తూ ఉండగా కోళ్లు మొత్తం 87 ఉంటాయి. ఈ రోజైనా జాగ్రత్తగా ఉండాలి అని ఫామ్లో పనులు చూసుకుంటూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే కోళ్ల ఫామ్కి మల్లయ్య, అంజవ్వ వస్తారు. వారిని చూసి పుల్లయ్య, కోళ్లు మొత్తం 87 ఉన్నాయి. మల్లయ్య, అయ్యగారికి చెప్పు, నేను వెళ్తాను. నువ్వే ఉండి ఓ మాట చెప్పెళ్ళు అని అనగా అంతలో జమీందారు వస్తారు. పుల్లయ్య, రాత్రి కోళ్ళని బాగా చూసుకున్నావా? ఎటువంటి పొరపాటు జరగలేదు కదా? లేదయ్యా, మొత్తం 87 కోళ్లు ఉన్నాయి. కావాలంటే మీరే లెక్కించండి. సరే అంటూ లెక్క చూడగా 85 వస్తాయి. అదేంటి పుల్లయ్య, నువ్వేమో 87 అంటున్నావు, లెక్కేస్తే 85 వస్తున్నాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వేమన్నా చేస్తున్నావా, లేక దొంగలెవరైనా పడుతున్నారా? నాకిప్పుడే తెలియాలి. అయ్యా, రాత్రి సమయంలో లెక్కెత్తే 87 ఉన్నాయి అయ్యా. ఇప్పుడేమో మీరు 85 అంటున్నారు. నేననటం కాదు. మల్లయ్య, నువ్వు లెక్కబెట్టు అనగా మల్లయ్య లెక్క పెడతాడు. అయ్యా, 85 ఉన్నాయి. ఇప్పుడేమంటావు పుల్లయ్య? మల్లయ్య ఇన్నాళ్ళుగా ఈ ఫామ్లోనే పనిచేస్తున్నాడు, కాని ఏ రోజు ఒక్క కోడి కూడా తేడారాలా. నీ దగ్గరే వస్తుంది. ఇంకోసారి ఇలా జరిగితే అస్సలు ఊరుకోను, జాగ్రత్త అని అనగా పుల్లయ్య బాధపడుతూ ఉంటాడు. అంతలో అంజవ్వ, పుల్లయ్య, నువ్వేం బాధపడవాక. నువ్వెలాంటి వాడివో నా మనవడు ప్రతిరోజు నాకు చెబుతూనే ఉంటాడు. ఇక్కడే ఏదో పొరపాటు జరుగుతోంది, దాన్ని కొనుక్కోవాలి, కాని ఇలా బాధపడకూడదు. అవును పుల్లయ్య, నువ్వు చింతించుకో. ఎలా బాధపడకుండా ఉంటానండి? చూశారుగా, నిన్న కోళ్ళు దగ్గాయి, ఈ రోజు కోళ్ళు దగ్గాయి. ఎందుకిట్లా తగ్గుతున్నాయో నాకు అర్థం కావటంలా అంటూ వెళ్తాడు. అలా వెళ్ళగా అంజవ్వ కోళ్ల ఫాము చుట్టూ ఉన్న గడ్డిని శుభ్రం చేస్తుంది. అలాగే మల్లయ్య కోడి పెంట మిగిలిన పనులు చేస్తూ తన పనిలో తాను నిమగ్నమై ఉంటాడు. సాయంత్రం సమయానికి పనైపోవడంతో పుల్లయ్య కోసం అంజవ్వ, మల్లయ్య ఎదురు చూస్తూ ఉంటారు. అంతలో దిగాలుగా పుల్లయ్య రావడం చూసి, జమీందారు గారన్న మాటలకి పుల్లయ్య చాలా బాధపడినట్టున్నాడు, చూడు ఎలా వస్తున్నాడో. అవునవ్వా, మనమేనా ఏం చేస్తాం? అంతలో పుల్లయ్య వస్తాడు. మల్లయ్య, వచ్చానుగా, వెళ్ళు అనగా, ఈ రోజు నేను వెళ్ళటం లేదులే, నీతో పాటే ఉండాలనుకుంటున్నా. ఇంటికి రాక ఇక్కడేం చేస్తావురా? అసలేం జరిగిందో ఇక్కడుండి తెలుసుకుంటానవ్వా, నువ్వెళ్ళు. సరేరా పుల్లయ్య, నా మనవడు ఆ రహస్యాన్ని ఛేదిస్తాడులే, నువ్వు ధైర్యంగా ఉండు అలాగే అవ్వా అని అంటాడు. పుల్లయ్య, మల్లయ్య
అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని పుల్లయ్య మల్లయ్య రాత్రి సమయంలో బయట మంచాలు వేసుకుని లాంతరు వెలుతురులో కూర్చుంటారు. పుల్లయ్య, ఇంతకుముందు ఏం పని చేసేవాడివి? చెరువుకి కాపలాగా ఉండేవాణ్ణి. కానీ ఆ చెరువు పాట వేరే వాళ్ళు వాడుకున్నారు. వాళ్ళు వేరే కాపర్ని పెట్టుకున్నారు. మరి నువ్వు? నేను మొదటి నుంచి జమీందార్ గారి దగ్గర ఈ ఫామ్లోనే చేస్తున్నా. వాళ్ళ ఇంట్లో పనులు కూడా చేస్తాలే. అవునా? అంటూ కొంతసేపు ముచ్చట్లాడుతారు. కొంతసేపటికి పడుకుంటారు. అప్పుడే ఒక పిల్లి మెల్లగా కోళ్ల వైపు వస్తుంది. మియామంటూ చిన్నగా శబ్దం చేస్తుంది. ఆ శబ్దానికి మల్లయ్య నిద్రలేచి చూడగా అది పిల్లి. అప్పుడు పక్కనున్న పుల్లయ్యను నిద్రలేపి, పుల్లయ్య, పుల్లయ్య, ఆ మల్లయ్య ఏమైంది? ఏమైందేంటి? ఒకసారి అటు చూడు అనగా పిల్లి వెళ్తూ ఉంటుంది. ఓసై పిల్లిదానా, నువ్వా ఇన్ని రోజులు నన్ను జమీందార్ గారి దగ్గర దిట్టిచ్చింది? దాన్ని దిట్టేం లాభం గాని మనం జాగ్రత్తగా ఉండాలి. సరేలే మల్లయ్య, ఈ రోజు నుంచి కోళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాను. మరుసటి రోజు జమీందార్ని మల్లయ్య పుల్లయ్య కలిసి ఇదంతా చేసేది పిల్లని జమీందారుకు మల్లయ్య తెలియజేస్తాడు. మల్లయ్య తెలివితేటలను జమీందారు మెచ్చుకుని మల్లయ్యకి పుల్లయ్యకు ఇద్దరికూ చెరొక కోడిని ఇస్తాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకులేండయ్యా? పర్వాలేదు మల్లయ్య, తీసుకో. నా సంతోషం కోసం ఇస్తున్నాను. అనగా సరే అని కోళ్లను తీసుకుని ఇంటికెళ్తారు. మల్లయ్య తెస్తున్న కోడిని చూసి అంజవ్వ, ఒరే మనవడా, ఈ అవ్వ బాధ చూడలేక నా కోసం కోడి తీసుకొచ్చావా? మా నాయన బంగారం అని అనగా, అంతొద్దులే అవ్వా, ఆ కోళ్ళు మాయం అవటానికి పిల్లి కారణమని తెలుసుకున్నందుకు జమీందార్ గారు బహుమతిగా ఇచ్చారులే. ఎలా అయితే ఏముందిలేరా, నాకు కోడి కూర తినాలనే కోరిక ఈ రోజు తీరుతుంది అని సంతోషంతో ఆ కోడి కూర చేసుకుని సంతోషంగా అంజవ్వ మల్లయ్య తింటారు.